శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా 12 రాసుల వాళ్లకు కూడా ఈ నవంబరు మాసము అంతా కూడా ఎలా ఉంది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. అయితే ప్రతి మాసము కూడా ఇలాగే ఎవరెవరికి ఎలా ఉంటుంది 12 రాసుల వాళ్లకు అనేది చెప్తున్నాం. ఇక్కడ మీరు గమనించాల్సిందేటువంటిది ఒక్కటే, ఎప్పుడు కూడా శాస్త్రములో కరెక్ట్గా ఉంటుంది. చెప్పేటువంటి శాస్త్రిలో ఏదైనా పొరపాట్లు ఉంటే ఉండవచ్చును, అంతేగాని శాస్త్రాలు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి. నిజానికి 12 రాసుల వాళ్లకు కూడా బాగుంటుంది. చిన్న చిన్న లోపాలు ఎవరిలో అయినా ఉంటాయి, సహజం. అందుకని చాలా జాగ్రత్తగా విని పాటించి మీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటారు అని నేను ఆశిస్తూ, మకర రాశి వారికి ఈ నవంబరు మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలవంతముగా ఉంది అనే చెప్పాలి. కొంతవరకు అనేది ఏముంది, మీరు గనక కరెక్ట్గా నడుచుకుంటే పూర్తి బాగున్నట్టుగానే ఉంటుంది గాక. అయితే నడుచుకోవడంలో ఏమిటి అనుకోవచ్చు, అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనకు వచ్చిందే తరువాయి నేను ఇవి చేస్తాను అని ముందుకు పడకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి ఒకటికి 2 సార్లు అనుకూలం చూసుకొని కనుక మీరు అడుగులు వేశారంటే తప్పకుండా విజయము వైపు మీ అడుగులు ఉండి తీరుతాయి. మీరు చేస్తూ ఉండేటువంటి పనుల్లో ఏ పనులైనా కావచ్చు, అది రాజకీయమైనా ఉద్యోగమైనా ఏదైనా కావచ్చు గాక, ఆ పనుల్లో ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి గాక. ఎవరికైనా మాటే ప్రధానం. ఆ మాట జాగ్రత్తగా వాడి అవసరాన్ని బట్టి మాట వాడుకొని జాగ్రత్త వహిస్తే మేలు జరుగుతుంది. అందరూ మీకు అనుసరించేటువంటి దానికి, మీ మాటకు విలువ ఇచ్చి ముందుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉంటారు. కానీ మీరు ఎలా చెబితే వింటారా, ఇప్పటికే నేను ఎలా చెబితే నేను ముందుకు వెళతానా అనేటువంటి ఆలోచనలు చాలా ఉంటాయి. మీకు చాలా ఇబ్బందులు పడి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా పక్కకు వెళ్ళేదానికి అవకాశం ఉన్నది. మేలు జరగడానికి సిద్ధముగా ఉన్నది. ఆరోగ్యపరముగా కూడా ఎప్పటి నుంచో పీడిస్తూ ఉండేటువంటి అనారోగ్యం అనేటువంటిది ఉండదు, పోతుంది. అంతేకాకుండా బంధువుల నుండి శుభవార్తలు వింటారు. రావాల్సినటువంటి ధనం యథావిధిగా వస్తుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు అనుకూలవంతముగా వ్యాపారాలు చేసుకుంటారు, అనుకూలవంతంగానే ఉన్నది. విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి. కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వాళ్ళు బలవంతంగా కొంచెము ప్రయత్నము చేయండి, తప్పకుండా సఫలీకృతులు అవుతారుగాక. మీరు స్థాన చలనము వంటివి ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఒక స్థానము నుంచి ఇంకొక స్థానానికి వెళ్ళవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చు, అంతే. మానసికంగా అనుమానము అనేటువంటిది పెట్టుకోవద్దండి. శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది. మీరు ఎంత శ్రమ పడతారో, ఎంత శారీరకముగా మానసికంగా ఇబ్బంది పడి తిరుగుతారో అంత మేలు జరిగేదానికి ఉంటుంది. నేను ఒక్కోసారి చాలా శ్రమ పడుతున్నాను, నాకు శరీరము సహకరించటము లేదు, అలసట బాగా అవుతున్నది అని కూడా అనిపిస్తుంది. కానీ ఎక్కడా పట్టు వదలొద్దండి. తప్పకుండా మీరు అలాగే కంటిన్యూ చేయండి, మీకు మేలు జరుగుతుంది గాక. ఎటువంటి అనారోగ్యము ఉండదు. అలాగే భూముల నుండి మేలు జరుగుతుంది, జనము నుండి మేలు జరుగుతుంది. మీతో సహచరుల యొక్క సహకారం అనేటువంటిది ఉంటుంది, అన్నదమ్ముల యొక్క సహకారము ఉంటుంది గాక. అన్ని రకాలుగా మీకు మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అని కనుక మీరు అనుకుంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. కార్తీక మాసం ఇప్పుడు మనకు ప్రారంభమైంది. ఈ కార్తీక మాసములో అందరూ పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అనేటువంటివి ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రతి వాళ్లకు కూడా మనకు కొన్ని కోరికలు ఉంటాయి. ఎన్ని పూజలు చేసుకున్నా, ఎంత చేసినా మనకు కావాల్సినటువంటివి ఏవో కావాలి
మనకు జరగాల్సినటువంటివి జరగాలి అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ జగన్మాత జగత్పిత అయినటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పుణ్యమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసములో కార్తీకము అంటూ ఉంటారు. కార్తీకము అని దీర్ఘం అనకూడదు, కార్తీకం అనాలి. అందువలన ఈ కార్తీక మాసములో ఎక్కువగా కార్తీక దీపాలు అని పెడుతూ ఉంటారు. కార్తీక దీపం అని పెడతారు. ఈ దీపాలు పెట్టడం అనేటువంటిది చాలా యోగదాయకం. ఇంటి ముందు ఎప్పుడైతే ఇంటి ఇల్లాన్లు అందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా ఇంటి ముందు దీపారాధన, నెయ్యితో దీపారాధన ఒత్తి వేసి దీపారాధన వెలుగు అనేటువంటిది చేస్తామో, ఆ ఒత్తి ఆవు నెయ్యితో దీపారాధన చేసినటువంటి దాని వలన వచ్చేటువంటి పొగ ఏదైతే వస్తుందో అది మనకు సమాజంలో ప్రకృతిలో ఉండేటువంటి కాలుష్యాన్ని తగ్గించి తద్వారా జంతువులకు కానీ పక్షులకు కానీ మనకు కానీ మంచి చేసేటువంటి దానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందువలననే మనము కార్తీక దీపాలు అనేటువంటివి పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఆకాశ దీపం అని పెట్టుకుంటాము. మనము శ్రీశైల శిఖరము దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఎలా అయితే చెప్పారో శాస్త్రంలో, కార్తీక మాసములో ఈ కార్తీక దీపం అనేటువంటిది నెయ్యి తీసుకొని వెళ్ళి నెయ్యి ఒత్తులు 365 ఒత్తులు వెలిగించటములో ఆంతర్యం ఏమిటి అంటే తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు 365 రోజులు సంవత్సరము పొడవునా తెలుసో తెలియకో చేసినటువంటివన్నీ కూడా ఈ 365 ఒత్తులు వెలిగించి దీపారాధన చేసినటువంటి దాని వలన మనము చేసినటువంటి పాపాలు హరిస్తాయి అనేటువంటిది కూడా ఉన్నది. అందువలననే అక్కడ ఈ కార్తీక మాసములో కార్తీక పౌర్ణమికి ఈ దామోదర దీపం అనేటువంటిది పెడతాం మనం. ఆకాశ దీపము ఆకాశములో అంటే ఎక్కడ, ధ్వజస్తంభము మీద అనేటువంటిది ఉంటుంది. అలా పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే ఆ రోజు శివకేశవులకు ఇద్దరికీ ప్రాధాన్యత. మామూలుగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపములో ఉన్నప్పుడు నడుముకు తాడు కట్టి యశోదమ్మ కట్టేసింది కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు వచ్చిందని మనకు కథలు చెప్పుకుంటున్నాం. అటువంటి దామోదర దీపదేవతాభ్యో నమః అని పెడుతున్నాము అంటే శివకేశవులకు మామూలుగా శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయము శివ అని మనం చెప్పుకుంటున్నాం. అభిషేక ప్రియో శివ, అలంకార ప్రియో విష్ణు అని. అందువల్ల వీళ్ళు ఇద్దరూ మనకు అవసరమే. స్థితిగతులను చూసేటువంటి వాడు మనకు ఆయుష్నిచ్చి మనకు జీవితాన్ని ఇచ్చేటువంటి పరమశివుడైతే, మనము స్థితిగతులను ఇచ్చి సంతోషముగా మనం ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది విష్ణువు. అందుకని కార్తీక పౌర్ణమి నాడు విశేషమైనటువంటి పౌర్ణమి చంద్రుడు అంటే పూర్ణము కళలతో ఉంటాడు, నిండు చంద్రుడుగా ఉంటాడు. మనము కోరేటువంటి కోరిక, చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి కోరిక తప్పకుండా జరిగి తీరుతుంది, ఏది కోరుకున్నా జరుగుతుంది అని. అయితే మనలో చిత్తశుద్ధి ఉండాలి. 10 కోరుకోరాదు, ఒక్కటి కోరుకోండి. 365 ఒత్తులు పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ ఒకటిగా అనుకొని ఒకే ఏవకోన్ముఖముగా, భార్యాభర్తలు ఇద్దరు వేరువేరు కాదు, ఇద్దరు ఒకరే. కోరుకునేటప్పుడు కూడా ఇద్దరూ ఒక పద్ధతిగా అనుకొని మాకు ఇది కావాలి అని కోరుకోవడంలో తప్పులేదు. ఏ కోరిక లేకుండా చేయమంటే అంత నిస్వార్థంగా చేయటానికి మానవులకు ఎక్కడవుతుంది? కోరికలు లేకుండా ఉంటారా మానవులు? అయితే ఆ కోరికల్లో కూడా న్యాయమైనది ఏమిటి, అన్యాయమైనది ఏంటి అనేది ఉంటుంది కదా. మనము న్యాయబద్ధంగా రావాల్సినటువంటి కోరిక ఏదైతే కోరుతామో అది భగవంతుడు ఎప్పుడు కూడా మనకు ఇస్తాడు. అందువలన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు ఇలా 365 ఒత్తులు వెలిగించి మీ కోరిక ఏమిటో కోరుకోండి, మీకు మేలు జరుగుతుంది.